స్టాక్ మార్కెట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదివారం బడ్జెట్ రోజు చుక్కలు చూపించిన స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 943 పాయింట్లు, నిఫ్టీ 262 పాయింట్లు దూసుకుపోతున్నాయి. ఇండెక్స్ లు భారీగా లాభపడినప్పటికీ కీలకమైన సెక్టార్స్ కు మాత్రం నష్టాలు కొనసాగాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్స్ తీవ్రమైన నష్టాల్లో ముగిశాయి. ఆటో, మొబైల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు బంగారం, వెండి ధరల్లో కరెక్షన్ కొనసాగుతోంది. పుత్తడి ఏప్రిల్ కాంట్రాక్ట్ 6% డౌన్ అయింది. 1.39 లక్షల దగ్గర ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల మేలిని బంగారం 1.48 లక్షలు పలుకుతోంది. అటు వెండి ఫ్యూచర్ కాంట్రాక్ట్ 14.55% పడింది. 2.27 లక్షల దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే సిల్వర్ ఈటీఎఫ్లు ఏకంగా 20% లోయర్ సర్క్యూట్ ను టచ్ చేశాయి. కాస్త కోలుకొని ముగిశాయి. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. సో గుడ్ ఈవినింగ్ ప్రభు గారు. సో మనం చూస్తున్నాం, నిన్న బడ్జెట్ సెషన్ చూసాము. సండే బడ్జెట్ సెషన్ తర్వాత నష్టాల్లో పోతుందనుకున్న స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఒక్కసారిగా లాభాల్లో చూసాము. మనం సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, రెండు కూడా మనం లాభాల్లో చూస్తున్నాము. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? అంటే నిన్న చూస్తే నీజర్ రియాక్షన్ ఒక రకంగా, అంటే అన్ఎక్స్పెక్టెడ్, అనుకోనిది, అంటే ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా తగ్గించడం కాకుండా పెంచడం అని. అంటే స్టాక్ మార్కెట్ సంబంధించిన వరకు ఇట్స్ ఎ బ్యాడ్ బడ్జెట్, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇన్వెస్టర్స్ కన్నానికి నిరాశ ఇచ్చేసినట్టు. ఎందుకు అంటే 10 రోజుల ముందు ఆమె బయటకు వచ్చి రిటైల్ కొనండి అని చెప్పింది, ఆమె ప్రోద్బలం ఇచ్చి మళ్ళీ ఈ రకంగా చేయడం అనేది ఓ రకంగా నెగిటివ్. అది ఓ రకంగా ఓవరాల్ గా బడ్జెట్ చూస్తే ఇట్స్ ఎ గుడ్ బడ్జెట్ అనుకోవచ్చు. ఎట్లా మీకు గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ ఫిజికల్ డెఫిసిట్, గ్రోత్ పుష్ మీద బాగా ఇది చేసినట్టు కనిపిస్తుంది. అంటే పాపులిజం మీద దాన్ని అవాయిడ్ చేస్తూ పాపులర్ బడ్జెట్, అంటే ఫ్యాషన్స్ అట్లా ఏం లేకుండా మంచిగా ఇచ్చారనుకోవచ్చు ఒక రకంగా. అంటే లాంగ్ రన్ ఒక రకంగా వికసిత్ భారత్ బడ్జెట్ అంటే ఎప్పటికో 5 years, 10 years, 15 years, కానీ చేయాల్సిన టైంలో, ఇక్కడ ఇవ్వాల్సిన ఊతం టైంలో ఇవ్వాలి. అసలు అది కదా కావాల్సింది మెయిన్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ బాగుందంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి, గవర్నమెంట్ కూడా ట్యాక్స్లు ఎక్కువ వస్తాయి. అసలు మెయిన్ అది ఇది చేశారు. ఎందుకంటే ఎట్లయినా పెరుగుద్ది అనుకున్నారేమో, అట్లనే మార్కెట్ ఇవాళ పెరిగింది. ఎందుకు పెరిగిందో చూద్దాం. స్టీప్ డిక్లైన్ ఇన్ ప్రీవియస్ సెషన్స్ లో ఇవాళ కూడా ఓపెనింగ్ డౌనే. దాని ఎఫెక్ట్, దాని వాసన కొంచెం ఉంది ఇవాళ కూడా మార్నింగ్. ఎందుకంటే ఎస్టీటీలో 200 రూపీస్ పర్ 1 crore టర్న్ ఓవర్ చేస్తే 200 రూపీస్, అది ఇప్పుడు 5,000. అది అంటే అప్పుడు వాళ్ళ టార్గెట్స్ పెంచుకోవాలి కదా, 10 రూపాయలతో కాదు. రిస్క్ ఎక్కువ ఉంటుంది. అసలే రిస్క్ అని మీరు చెప్పారు. అందుట్లో జంట నగరాలు ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్నారని చెప్పారు, పేరు పెట్టి చెప్పారు, తెలంగాణ, ఆంధ్ర అని. మరి చెప్పినప్పుడు బూస్ట్ ఇవ్వాలి కదా, ఆ బూస్ట్ లేదు అక్కడ. అది కొంచెం నిరాశపరిచింది అనుకో. ఇవాళ చూస్తే లార్జ్ క్యాప్స్ లో వాల్యూ బయింగ్ అయింది. అంటే షార్ప్ కరెక్షన్ వచ్చింది కాబట్టి అది అందుబాటులోకి వచ్చినాయి. సో డెఫినెట్ గా లార్జ్ క్యాప్స్ లో బయింగ్ అయింది. ప్లస్ మెయిన్ క్రూడ్ ఆయిల్ తగ్గిందండి. 69 దాకా వెళ్ళింది క్రూడ్ ఆయిల్. క్రూడ్ పెరిగితే మనకి ఎఫ్డి ఫిజికల్ డెఫిసిట్ ఇదే అవుతుంది కదా. సో డెఫినెట్ గా దాని అనుగుణంగా క్రూడ్ 66.4% తగ్గింది. అది మనకి పాజిటివ్. క్రూడ్ తగ్గుతున్నప్పుడల్లా మనకి పాజిటివే. సో మెయిన్ అది. బడ్జెట్ అనౌన్స్మెంట్స్ కూడా లాంగ్ టర్మ్ గ్రోత్, అంటే ఆ మెజర్స్ ఎలా ఉన్నాయి టు బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి, అంటే లాంగ్ టర్మ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఫర్ గ్లోబల్ డేటా సెంటర్స్, వాటికి అంటే ఫ్యూచర్ జనరేషన్ వాటికి బాగా ఇచ్చారు ఒక రకంగా. అవుట్లైన్ సపోర్ట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ టూరిజం కి, అగ్రికల్చర్ ని ఎప్పుడు పట్టించుకున్న వాళ్ళు అగ్రికల్చర్ కి కొంచెం బూస్ట్ ఇచ్చారు. టోటల్ గా చూస్తే 53.1 lakh crore బడ్జెట్. ఫిజికల్ డెఫిసిట్ 4.3కి ఇచ్చారు. 4.4 నుంచి 4.3కి ఇచ్చారు. ఇది గుడ్ పాయింట్. ఇది ఒక రకంగా స్ట్రాంగ్. అంటే మనం అది తగ్గించుకుంటున్నాము అని, ఒక రకంగా డెఫిసిట్ తగ్గించుకుంటున్నాం అనే ఉద్దేశం. డెట్ టు జీడిపి కూడా 63 ఉండేది,
56.5 55.6. అది కూడా ఇది ఈ రెండు స్ట్రాంగ్ పాయింట్ అండి. సస్టైన్డ్ పుష్ అనుకోవచ్చు అని క్యాపిటల్ లెడ్ గ్రోత్ అక్రాస్ సెక్టర్స్. ఎట్లా సెమీ కండక్టర్స్ కానీ, డేటా సెంటర్స్ కానీ, క్రిటికల్ మినరల్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, బయోఫార్మా కానీ, ఇన్ఫ్రా కానీ, తర్వాత షిప్పింగ్ అండ్ రైల్వేస్. సో ఇవన్నీ కొంచెం స్ట్రెంగ్త్ చేయడానికి లాంగ్ టర్మ్ కి కొంచెం బూస్ట్ ప్రభు గారు, ఇచ్చారు. అలాగే బంగారం వెండి ధరలు కూడా మనం ఇప్పటికీ కరెక్షన్ చూస్తున్నాము. సో ఈ కరెక్షన్ ఇలాగే సాగుతుందా, లేకపోతే దీని కూడా ఏమైనా ఎండ్ కార్డ్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? మార్నింగ్ చూస్తే సిల్వర్ 35,000 పడిందండి. ఇప్పుడు చూస్తే 15,000 ఉంది మైనస్. అంటే పడటం ఆగి కొంచెం మూవ్మెంట్ వచ్చింది, యూటర్న్ తీసుకుంది. ఇది ఇవాళ నైట్, ఎందుకంటే ఇరాన్ మీద మళ్ళీ అటాక్ చేయొచ్చు. ఖమేని ఆయన కూడా, నేను కూడా అటాక్ చేస్తాను, నిన్ను కూడా అంత ప్రశాంతంగా ఉంచున్నాను, ట్రంప్ కూడా హెచ్చరికలు జారీ చేయడం అయింది. అది సివియర్ గా. సో అంటే ఎనీ టైం నాకు ట్రిగర్ పాయింటే అన్నాడు ఆయన. సో నీకే కాదు, ఐఎమ్ ఆల్సో రెడీ అని ఆయన అంటున్నాడు. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఇష్యూ ఫ్లేర్ అప్ అవుతోంది. సో ఇఫ్ ఎనీథింగ్ సంథింగ్ గోస్ రాంగ్, అప్పుడు ఏమవుతుంది? సో మళ్ళీ ఈక్విటీ కొంచెం రేపు పడచ్చు, ఒకవేళ నైట్ వస్తే కనుక. రాకూడదు అనుకుందాం, ఒకవేళ వస్తే కనుక అప్పుడు మెటల్స్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకనే కొన్ని మెటల్స్, కొన్ని సిల్వర్, గోల్డ్ కొంచెం కవరింగ్ అయినాయి. మార్నింగ్ పడ్డంత డౌన్ ఇప్పుడు లేదు, కొంచెం కవరింగ్ స్టిల్. ప్రభు గారు, అలాగే ఇప్పుడు ఈ గోల్డ్ రేట్ అండ్ సిల్వర్ రేట్ పడిపోయినప్పటి నుంచి ఒకటైతే కాన్స్టెంట్ గా వింటున్నాం, అది ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ మెటీరియల్స్ లో ఇలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నష్టాలు చూస్తున్నారని, అందుకే వాళ్ళు సిల్వర్ అమ్మేస్తున్నారు, గోల్డ్ అమ్మేస్తున్నారు, దాన్ని అసెట్ లా ఇప్పుడు చూడట్లేదని ఒక వాదన అయితే వింటున్నాం. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఎవరండి అడిగింది? వాళ్ళనే అడగండి. ఇంత పెరిగిందిగా, మరి పెరగటం కూడా విపరీతంగా పెరిగిందిగా, ఎక్స్ట్రాడినరీగా పెరిగిందిగా, ఎక్స్ట్రీమ్ గా పెరిగిందిగా. ఎక్కడ 1 lakh, ఎక్కడ 4 lakhs, ఎక్కడ 1000 రూపాయలు గ్రాముకి, ఎక్కడ 18,000 20,000. డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఏమీ లేవు. అంటే ఇప్పుడు జియో పొలిటికల్ కన్సర్న్స్ నెగిటివ్ ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ పడటం సిల్వర్ పడినంత గోల్డ్ పడలేదు కదా, ఎందుకంటే ఎవరు అమ్మట్లేదు. సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు అమ్మట్లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఉంది. సో అందుకని కొంచెం ఈ న్యూస్ బట్టి కొంచెం మనం, అంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఒక రకంగా భయపడతారు కదా, అమ్మో ఏదో జరుగుతుందని, కొంచెం భయంతో అమ్మేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ రకంగా ప్రాఫిట్ బుక్ చేసుకుందామని కానీ, లేదా కింద కొనుక్కుందామని ఆ రకంగా ఉంది. కానీ కొంచెం అక్కడ కన్సర్న్ సర్టనిటీ ఇంకా రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఓకే, సో ప్రభు గారు, ఈ రోజుకి సంబంధించి టాప్ లూజర్స్ ఏంటి అండ్ టాప్ గెయినర్స్ ఏంటి? అంటే ఈ రోజుకి చూస్తే మీకు జనరల్ గా నిఫ్టీ లార్జ్ క్యాప్స్ బాగా పెరిగినాయి. బ్రాడర్ మార్కెట్ నిన్న బాగా కొట్టేశారండి, నిన్న విపరీతంగా కొట్టేశారు బ్రాడర్ మార్కెట్ చూస్తే. అవి కూడా కొంచెం రికవర్ అయిన అనుకోవచ్చు ఒక రకంగా. మెయిన్ చూస్తే లార్జ్ క్యాప్స్ లో వాల్యూ బయింగ్ బాగా వచ్చింది. సో దాని అనుగుణంగా బ్రాడర్ మార్కెట్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా కొంచెం యూటర్న్ తీసుకున్నాయి. అంటే ఈక్విటీ మార్కెట్ పడటం ఆగింది. అంటే ఎక్స్పెక్ట్ చేసింది ఎందుకంటే 2%, ఇప్పుడు మన ఎస్సిటి బాగా పెంచారు, దాని ఎఫెక్ట్ బాగుంటది, ఇంకెక్కువ ఉంటది అనుకున్నది, ఆ ఎఫెక్ట్ అంత కనపడట్లేదు. సో ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. ఎందుకంటే లార్జ్ క్యాప్స్ కొన్నారు కాబట్టి కొంచెం పెరిగింది నిఫ్టీ పెరిగింది అనుకోవచ్చు. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా కొంచెం బయింగ్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 50-60% కొట్టారు, ఇంకెంత కొడతారు? ఇంకెంత జీరో అవ్వాలనా? మొత్తం జీరో కష్టం కదా, జీరో అవ్వే ఛాన్సే లేదు కదా. సో అందుకని 50-60 అంటే మాక్సిమం ఇంకొక ఏదన్నా ఉంటే నెగిటివ్ ఉన్నప్పుడు ఆ డ్రైవ్ లో ఒక 5-10% అంతే బ్రాడ్, అంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. సో ఇక్కడ ఎక్కడో చోట తీసుకుంది. ఇప్పుడు ఇవాళ కూడా 24,700 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో అది కట్ అయితే ఇంకా కిందకు రావచ్చు అనుకున్నాం. ఎప్పుడైతే 25,000 ఉందో మళ్ళీ కొంచెం బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్ 25,000 లెవెల్ కట్ కాకుండా ఉంటే మనకు కొంచెం భరోసా వచ్చినట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయిన్.